మహాగణుడు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు శుభప్రదమైన నామములో అందరికీ ఆశీర్వాదములు మేలులు కలుగు. 103వ కీర్తనలో 7వ వచనములో ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇక్కడ గమనించండి, దేవుడు తన సేవకుడైన నాయకుడిగా ఎంచుకున్నటువంటి మోషేకు తన మార్గములను విశదపరిచాడట, తెలియజేశాడట. తన ప్రజలకేమో తన క్రియలను కనుపరిచాడట. గమనించండి, ఎందుకు నాయకునికేమో మార్గాలను బోధించాడు, తన ప్రజలకేమో తన క్రియలను కనబరిచాడు అంటే, ప్రియులరా, తన ప్రజలను నడిపించడానికి తన నాయకులకు అనగా తన సేవకులకు, తన కాపరులకు తన ప్రజలను ఏ విధంగా నడిపించాలో, ఏ విధంగా వాళ్ళను ఆధ్యాత్మికంగా బలపరచాలో, వారిని ఏ విధమైన సరి అయిన మార్గంలో నిలువబెట్టాలో తన సేవకులకు బోధిస్తాడు దేవుడు. అలాగున తెలియజేసి తన ప్రజలను వక్ర మార్గము నుండి, దుష్ట మార్గము నుండి, అపవాది సంబంధమైన మార్గముల నుండి, లోక మార్గముల నుండి, నానా విధములైన చెడ్డ మార్గముల నుండి తప్పించి తన ఘనమైన నామానికి మహిమకరంగా నిలబడునట్లుగా ప్రభువే అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని. ప్రియులరా, ప్రభువే మంచి మార్గమై ఉంటుండగా ఆయన మార్గములో తన ప్రజలను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. దానినే విశ్వాసము అంటారు. ప్రియులరా, ప్రభువు తన విశ్వాసము తన ప్రజలకు అనుగ్రహించి విశ్వాసములు స్థిరపరిచి కట్టి తన ఘననామానికి మహిమకరంగా నిలబెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ప్రియ సంగమా, ఆలోచన చేయి. దేవుడు నీ ఎదుట చేస్తున్నటువంటి గొప్ప క్రియలు, సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు ఇవన్నీ నిన్ను విశ్వాసములు స్థిరపరిచి ప్రభువు సమస్తమును చేయగలిగిన వాడని నమ్మునట్లుగా నీ జీవితంలో ఆయన అనుగ్రహిస్తున్న సకల కార్యాలను బట్టి విశ్వసించి ప్రభువుకు కృతజ్ఞత కలిగిన వాడవై, కృతజ్ఞత కలిగిన దానవై నమ్మకంగా ఆయనను సేవిస్తూ వెంబడించాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. గనక ఆయన చేస్తున్న మేలులను బట్టి కృతజ్ఞత కలిగి దేవుని మహిమపరచునట్లుగా 103వ కీర్తనలో 1వ వచనములో అన్నట్లుగా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని తన ప్రాణముతో చెప్పుకున్నట్లుగా నీవు నేను కూడా మన ప్రాణములతో చెప్పుకోవాలి, ప్రభువును గణపరచాలి. ఎంతైనను ఆయన ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, సర్వలోకానికి రక్షకుడు, సకల లోకములను పరిపాలిస్తున్న చక్రవర్తి అయిన సర్వభౌముడైనటువంటి దేవాది దేవుణ్ణి గణపరిచి నీ పేరు చిరస్థాయిగా దేవుని మహిమ కొరకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నట్లుగా నిలబడి ఘననామములో హెచ్చించబడినట్లుగా